చవితి సందర్భంగా హైదరాబాద్ లో తెలంగాణ రైజింగ్ పేరుతో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం చర్చనీయాంశంగా మారింది. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో బోయిగూడ కామన్ లో ప్రత్యేక వినాయక మండపం నెలకొల్పారు. మండపంలో గణేశుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హావభావాలు ప్రతిబింబించేలా వినాయకుడిని తీర్చిదిద్దారు. దాంతో ప్రజలు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. విగ్రహాన్ని చూసి కొందరు వినూత్న ఆలోచనకు ప్రశంసలు కురిపిస్తుంటే మరికొందరు రాజకీయ రంగు పోయటం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా చాలా మట్టుకు వినాయక చవితి ఉత్సవాల్లో అందరూ పాల్గొంటున్నారు. ముఖ్యంగా సాక్షి రిపోర్టర్ వారు అడగడం జరిగింది, ఎందుకు ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని. ముఖ్య ఉద్దేశం ఒకటే, తెలంగాణ రైజింగ్ తెలంగాణ అనే పదాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందు తీసుకునే ఉద్దేశంతో ఆయన పడుతున్న తపనకు మా వంతు ఒక తోడ్బాటుగా, మా వంతు ఒక చిన్న సేవగా మేము ఈ కార్యక్రమం చేపట్టుకున్నాము. రైజింగ్ తెలంగాణను పెట్టుకొని గణేష్ అంటే వినాయకుని యొక్క విఘ్నాలు పోవడం వల్ల మనిషికి మంచి జరుగుతున్న ఉద్దేశం తెలంగాణలో ప్రతి హిందూ యొక్క సమాజంలో చాలా పెద్ద గుర్తింపు వినాయకునికి ఉంది. ఆ వినాయకుని యొక్క ఆశీర్వాదాలు సంపూర్తిగా పరిపూర్ణంగా పూర్తిగా రేవంత్ రెడ్డి గారికి ఉండాలనే ఉద్దేశంతో ఈ మండపం ఏర్పాటు చేశాము. అందులో భాగంగా రైజింగ్ తెలంగాణ అనే పదాన్ని ముందు తీసుకున్నాము. తెలంగాణ యొక్క నినాదమే ఈ విధంగా ముందుకెళ్తే రేపు భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పేరు మారుమోగే విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటూ మా పిల్లలకు ఒక ఆలోచన ఇది. ఏ విధంగా అయితే గతంలో బాహుబలి, RRR అని చెప్పి, అదేవిధంగా లగాన్ అని చెప్పి పెట్టారు. అది కేవలం సినిమా కదా, రేవంత్ రెడ్డి గారు రియల్ లీడర్ కాబట్టి పెడితే బాగుంటుంది అని చెప్పి ఈ పిల్లలకు ఒక ఆలోచనని మేము కార్యదర్శిని తీసుకొచ్చాము. కాబట్టి మీరు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రజాపాలనలో అందరూ సహకరించాలి. #1 తెలంగాణ, రైతు తెలంగాణ కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకోవాలనే ఉద్దేశంతో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.